గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం 10 రూపాయల బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్స్ సార్. ఎస్ చక్రధర్ గారు, ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ గురించి చూద్దాం. ఇవాళ 16th జూలై థర్స్డే. సెన్సెక్స్ విషయానికి వస్తే కేవలం 1 పాయింట్ల లాభంతో కేవలం సింగిల్ డిజిట్ పాజిటివ్గా 77,186 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే -5 పాయింట్ల నష్టంతో 24,072 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 175 పాయింట్ల నష్టంతో 57,582 వద్ద క్లోజ్ అయింది. సరే, బ్యాంక్ నిఫ్టీ బాగానే ఉంది, 175 పాయింట్ల మైనస్లో క్లోజ్ అయింది. నిఫ్టీ ఏమో 5 పాయింట్ల మైనస్లో క్లోజ్ అయింది. సార్, సెన్సెక్స్ ఏంది వెరైటీగా 1 పాయింట్ లాభం, అంటే ₹1 లాభం అనుకోవాలి ఇవాళ. అంటే ఇవాళ మార్కెట్ క్లోజింగ్ గురించి చాలా మంది కాల్ చేశారు. ఏంటి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ అర్థం కావట్లేదు, అంత అయోమయంగా ఉంది, సింగిల్ డిజిట్ ఏంది ఫ్లాట్ గా ముగిస్తుందన్నారు. అండ్ నేను కూడా నా 10 years ఆఫ్ కెరీర్ లో ఇలాంటి మార్కెట్ క్లోజింగ్ ఎప్పుడూ చూడలేదు. సింగిల్ డిజిట్ పాజిటివ్ గా క్లోజ్ కావడం ఏంటి అసలు ఈ అయోమయమైన పరిస్థితి మార్కెట్లకి? సార్, యాక్చువల్గా ఇది నాకు కూడా చాలా సర్ప్రైజ్గానే ఉంది. గత 25 ఏళ్ళ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం. చూస్తే ప్రతి 300 పాయింట్లనే పెరగటం, 100 పాయింట్లు పెరగటం సహజం. లేదా పడినా కూడా అలాగే భారీ ఎత్తున 500 పాయింట్స్ పెట్టడం చూసాం. కానీ ₹1 సర్కారు గారి పట్ట ₹1 అన్నట్టుగా ₹1 ఇవాళ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఏంటంటే, ఒకటి మార్కెట్లో బయింగ్ ఎక్కువ జరుగుతుంటే మార్కెట్ పెరుగుతుంది, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే ఎక్కువ మంది, సెల్ ఎక్కువ ఉంటే డౌన్ అవుతుంది. ఇవాళ ఏంటంటే 2 ఈక్వల్ గా ఉన్నాయి. బై చేసే వాళ్ళు బై చేశారు, అమ్మేవాళ్ళు అమ్మారు. సో 2 ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనకి అంతే మార్జిన్ తేడా వచ్చిందండి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఒకటి మేజర్ గా ఉంది. నిన్న మొన్న బాగానే పెరిగింది కాబట్టి కొంతమంది ఫిట్ చేసుకున్నారు. మార్కెట్ నిన్న మొన్న పెరిగింది కాబట్టి ఇవాళ ఇంకా పెరుగుతుంది కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంటే ఇవాళ మార్కెట్ ఎలా ఉందంటే, కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుగా క్లోజ్ అయింది. కరెక్ట్గా చెప్పారు, బాగా కరెక్ట్గా మాట చెప్పారు మీరు. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుగా అయింది. ఇంకోటి అంటే మనకి చూస్తే గ్లోబల్ కూడా పెద్ద ఇష్యూస్ కూడా నిన్న మొన్న ఆల్రెడీ కొంచెం వారధి సెంటిమెంట్ మళ్ళీ స్టార్ట్ అయింది. అక్కడే కొంచెం అది పెరగలేదు, తగ్గలేదు, అట్లాగే ఉంది. సో అంత స్టేబుల్ గా ఉన్న ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇది మార్కెట్ అట్లాగే ఉందండి. మాకు చాలా మంది కాల్స్ చేస్తుంటారు. ఈవెన్ కొంతమంది ఏంటంటే మార్కెట్ బాగా పెరిగినా కూడా మావి పెరగట్లేదు, మా ముష్మెంట్స్ పెరగట్లేదు, మావేంటి ఎలా ఉన్నాయి అని కంగారు పడే వాళ్ళు ఉంటారు. చూడండి, నిఫ్టీ తీసుకున్నా కూడా మీరు ఏదైనా కేవలం సెన్సెక్స్ అనేది ఒక బెంచ్ ఆఫ్ 30 స్టాక్స్ అండి, అంతే. మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసే మ్యూచువల్ పోర్ట్ఫోలియోలో కావచ్చు, లేదా PMS లో వాళ్ళు తీసుకుంటే 40 స్టాక్స్ కావచ్చు, ఇవన్నీ సమ్ టైమ్స్ సింక్ అవుతాయి మనకి మార్కెట్లో ఉన్న స్టాక్స్తో పాటు. కొన్నిసార్లు సింక్ అవ్వవు. ఈవెన్ చూడండి, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మార్కెట్ న్యూస్ పేపర్ తీసుకుంటే కనుక ఏదైనా తెలుగు తీసుకున్నాను, మనకి ఎకనామిక్ టైమ్స్ తీసుకున్నా కూడా థమ్స్ అప్ పెట్టి కొన్ని స్టాక్స్ ఉంటాయి, ఇలా డౌన్ పెట్టి కొన్ని స్టాక్స్ ఉంటాయి. మార్కెట్ 2000 పాయింట్లు పెరిగిన రోజు కూడా బాగా గుర్తండి, మార్కెట్ 2000 పాయింట్లు పెరిగిన చోట కూడా ఆ రోజు కూడా మార్కెట్ ఇలా డౌన్ పెట్టి కొన్ని స్టాక్స్ పడిపోయినాయి. అలాగే 2000 పాయింట్స్ 1000 పాయింట్స్ పెట్టిన మార్కెట్లో కూడా కొన్ని ధ్వంస పెట్టిన ఉన్నాయి స్టాక్స్. అవి ఎందుకంటే ఉంటాయండి మార్కెట్లో. ప్రతి ఒక్క స్టాక్కి అంటూ ఒక పర్టికులర్గా డిసిజన్ తీసుకుంటే వాటి బుక్స్ వాల్యూ ఎంత ఉంది, వాటి ప్రాఫిట్స్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, అండర్ వాల్యూలో స్టాక్స్ ఉన్నాయా, అండర్ వాల్యూలో ఉంటే కొనేసుకుందాం అన్న తాపత్రయంతో ఉంటారండి. సో మన దగ్గర పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ మార్కెట్తో ఆల్వేస్ సింక్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే మార్కెట్లో ఆల్రెడీ వాళ్ళు చూస్తే ఒక 30 సెన్సెక్స్ అంటే 30 స్టాక్స్ 50 స్టాక్స్ లాగా ఉంటాయి. సో ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ 50-30 చాలా స్టాక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో మార్కెట్లో ఏంటంటేనండి, ఎప్పుడు కూడా చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే, కొన్నిసార్లు స్మాల్ క్యాప్ పడతాయి, కొన్నిసార్లు లార్జ్ క్యాప్ పడతాయి, కొన్నిసార్లు మిడ్ క్యాప్ పడుతూ ఉంటాయి. సో ఇట్లాంటివి కూడా మన పోర్ట్ఫోలియోలో కనుక అన్ని రకాల స్టాక్స్ ఉంటాయి కాబట్టి బ్యాలెన్స్డ్ కానీ న్యూట్రల్ కానీ జరుగుతుంటుంది. సో ఎస్పెషల్లీ ఇవాళ మార్కెట్ని చూస్తే ₹1 పెరగడం కారణం కూడా అదేనండి. మేజర్గా ఏంటంటే మన ఎకనామిక్ గ్లోబల్గా కూడా పెద్ద న్యూస్ ఏం రాలేదు, బ్యాడ్ న్యూస్ లేదు, గుడ్ న్యూస్ లేదు, రెండు లేవు. సో నిన్న ఆల్రెడీ మార్కెట్స్ అన్ని కూడా అక్రాస్ ఏషియా కండి, వందే కాదు, అక్రాస్ ఏషియా స్టాక్స్ కూడా కొంచెం క్లోజ్ అయిపోయినాయి అన్ని కూడా. సో భారీ ఎత్తున మనకి ఏంటంటే ఒక గుడ్ న్యూస్ రావడం కానివ్వండి అలాంటిది ఏం జరగలేదు, ప్లస్ అలాగే మైనస్ కూడా లేదు, కాబట్టి స్టేబుల్ గానే ఉంది మార్కెట్. అయితే ఇట్లాంటి మార్కెట్ చూడండి, ఒక
ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే పర్టికులర్గా చూసుకుంటారు తప్ప మాదంతా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, ఒక లాంగ్ టర్మ్ హారిజన్లో ఉండండి, ఒక అట్లీస్ట్ ఒక 3 years 5 years హారిజన్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తాం. కాబట్టి వాళ్ళు జనరల్గా ఈ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ని పెద్దగా పట్టించుకోరు. అయితే ఇవాళ ఏంటంటే చూడండి, కొంతమంది ఏంటంటే షార్ట్ సెల్ చేసే వాళ్ళు ఉంటారు. మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఇవాళ భారీగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో స్టాక్స్ని ఏం చేస్తారంటే ముందే బాగా కొనేస్తారు. ఎందుకు మార్కెట్ పెరిగినప్పుడు అమ్ముకుందాం అని చెప్పి. అంటే మార్కెట్ ఎంట్రీ స్టేజ్లో కనుక ఇవాళ పెరుగుతుంది అనే ఉద్దేశం ఉంటే ముందు బై చేస్తారు, తర్వాత సెల్ చేస్తారు. కొంతమంది ఊహిస్తారు ఇవాళ మార్కెట్ బాగా పడిపోతుంది, ఒక 300 points పడిపోతుంది, ఇవాళ కనుక మనం ముందే కనుక సేల్ చేసి ఈవినింగ్ మళ్ళీ దాన్ని బై చేస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా డౌన్ మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేసే వాళ్ళు ఉంటారు, అప్ మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఇవాళ మాత్రం వాళ్ళకి సాడ్ న్యూస్ అండి, అటు పెరగలేదు, ఇటు పడలేదు. కాబట్టి ట్రేడర్స్కి వాళ్ళు బ్యాడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది స్పెక్యులేషన్ చేస్తారు. ఎవరైతే స్పెక్యులేషన్ బాగా చేస్తారో, స్పెక్యులేషన్ మీద బాగా బెట్టింగ్ చేస్తారో వాళ్ళకి మటుకు వాళ్ళ బ్లాక్ డే అండి. మామూలు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు మాత్రం వీళ్ళు స్టేబుల్. నాకు యాక్చువల్గా ఇవాళ వీడియో చేసే ముందు మనం కూడా మార్కెట్ కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి కదా, కొంచెం నోట్స్ రాసుకోవాలి కదా, ఎంత మాట్లాడుకోవాలంటే. సరే ఏంటి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ సింగిల్ డిజిట్ ప్లస్లో క్లోజ్ అయింది ఏంటని చాలా ఆర్టికల్స్ చూస్తే అసలు ఆర్టికల్స్లో కూడా పెద్ద న్యూస్ ఏం లేదు. అంటే ఇప్పుడు పెద్ద మన తెలుగు పేపర్లు కానివ్వండి, తర్వాత నేషనల్ మ్యాగజైన్స్ పేపర్లు, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, తర్వాత ఎకనామిక్ టైమ్స్, ఇవన్నీ కూడా మనీ కంట్రోల్ చూస్తే అక్కడ కూడా పెద్ద రాయడానికి ఏం విశేషాలు ఏం లేవు. ఏదో ప్రాఫిట్ బుకింగ్ అని ఒక పాయింట్ ఒకటి రాశారు, ఏదో గ్లోబల్ వీక్, గ్లోబల్ క్యూస్ అంతే. అంటే ఇవాళ మార్కెట్ ఎందుకు ఇలా ఉందని చెప్పడానికి ఎవరి దగ్గర పెద్ద రీజన్స్ లేవు ఇవాళ రాయడానికి కూడా. కరెక్ట్ చెప్పారు. మాకు కూడా ఏంటంటే జనరల్గా మాకు యాప్స్ ఉంటాయి, కొన్ని యాప్స్ మాకు ప్రతిరోజు మార్కెట్ క్లోజ్ అయిపోగానే వెంటనే 10 bullet points వస్తాయి. 10 bullet points వస్తాయి. ఇవాళ ఎందుకు పెరిగింది, గ్లోబల్ గా ఏంటి, లోకల్ గా ఏంటి, ఇండియన్ గా ఏంటి, ఎకానమీగా ఏంటి వచ్చేస్తాయి. కానీ ఇవాళ చూస్తే మీరు చెప్పినట్టుగానే కరెక్ట్ గానే అండి, పెద్ద న్యూస్ దొరకలేదు. వాళ్ళు కూడా సింపుల్ గా రాసుకుంటూ వచ్చారంటే ఇది ఒక నిజంగా ఒక వండర్ ఎంజాయ్ అని చెప్పొచ్చు ఇది. రైట్. సో అయితే ఇప్పుడు మార్కెట్లో కూడా కొంచెం అటు ఇటుగా వాలటాలిటీలో ఉన్నాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఎలా ఉంది, అసలు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో అసలు టాక్స్ ఎలా ఉన్నాయి, మాటలు ఎలా ఉన్నాయి అసలు? మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఎప్పుడైనా కామన్ గానే ఉంటుందండి. ఎందుకంటే ఎంత లాంగ్ టర్మ్ అనే వాళ్ళే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ప్రతి ఒక్కరి మేము ట్రైనింగ్ చేస్తాం. మా ఇన్వెస్టర్స్ అని కూడా ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years లో మీరు రండి అని చెప్పి, ఇలా తాత్కాలికమైన టైం షార్ట్ టర్మ్ లో కనుక మనం చూసుకోలేమటు. సో మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే మనకి స్టేబుల్ గానే ఉంటుందండి. ఓన్లీ స్టాక్స్ బై చేసే వాళ్ళకి, స్మాల్ కేసెస్ చేసే వాళ్ళకి కానివ్వండి, ట్రేడింగ్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఇంట్రాడే వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకి మాత్రమే కొంచెం ఇట్లా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు చెప్పినట్టుగా లాస్ట్ 1.5 year నుంచి మార్కెట్ బాగా డ్రాస్టిక్ ఫాల్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు జనాల్లో కొంచెం ధైర్యం అయితే పెరిగిందండి. ఎందుకంటే కొంచెం బాగా స్టేబుల్ గా అయ్యారు, స్టేబుల్ ఎకానమీ చూసారు వాళ్ళు. ఈవెన్ ఎవరైతే ఎస్ఐపీస్ వేసుకుంటూ వస్తున్నారో వాళ్ళకి భారీగా నష్టం జరగలేదు, భారీగా లాభం పొందలేదు, స్టేబుల్ గానే ఉంది. వాళ్ళు అందరూ అనుకుంటున్నారు ఇవాళ ఏంటంటే ఒక గుడ్ థింగ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ లో మనం లాస్ట్ 1.5 year నుంచి ఎస్ఐపీ చేసుకుంటూ వస్తున్నాము. ఇవాళ మార్కెట్ పడినా తగ్గినా వాళ్ళ మీద ఇంపార్టెంట్ లేదు. కాకపోతే వాళ్ళందరూ గ్రహించింది ఏంటంటే ఒకవేళ కనుక నేను ఎస్ఐపి చేయకపోతే ఈ అమౌంట్ కూడా ఉండేది కాదు కదా. ఇది ఏ గ్రోసరీ షాప్కో లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్కో అలాగే ఎంటర్టైన్మెంట్కో వెళ్ళిపోయేది, ట్రావెలింగ్కి వెళ్ళిపోయేది. సో నేను ఖర్చు పెట్టేసి ఉండేవాడిని. సో ఎస్ఐపి చేస్తున్నందువల్ల ఏంటంటే ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు, అట్లీస్ట్ కొంచెం బిల్డ్ చేయగలిగాను, కొంచెం వెల్త్ అనేది క్రియేట్ చేయగలిగాను అనేది కొంచెం ధైర్యంగా ఉంటున్నారు. సో అదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ వల్ల మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అందరూ అంటారండి. కాకపోతే ఒకటండి, మాకు చాలా మంది కాల్ చేస్తారు, ఎవరైతే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో పెట్టారో వాళ్ళందరూ కాల్ చేస్తారు, సార్ ఏం పెరగట్లేదు మార్చమంటారా. ప్రతి వాళ్ళు ఇదే మాట్లాడుతారు, సార్ లాస్ట్ 1.5 years చూస్తున్నాం మేము, ఫండ్స్ ఏం పెరగట్లేదు, సో మేము ఇప్పుడు ఏదైనా టైమా మన ఫండ్స్ మార్చుకుందామా, చేద్దామంటారు. కానీ లేదండి అలా ఏం చేయకని చెప్తుంటాం మేము. ఎందుకంటే మార్కెట్ మనం 1.5 years జడ్జి చేయకూడదు, ఏ ఫండ్ కూడా అట్లీస్ట్ ఒక 3-4 years అయితే కానీ మనకు ఒక మంచి రిటర్న్ అయితే కనిపించదు. ఎందుకంటే మార్కెట్ వేవ్ ఉంటుందండి. మాకు చెప్తుంటాం చాలా మంది ఇన్వెస్టర్స్ మేము, మొమెంటమ్ అని, వాల్యూ అని, గ్రోత్ అని, అలాగే మనం చూస్తే క్వాలిటీ అని, లో వాలిటాలిటీ అని డిఫరెంట్ స్ట్రాటజీస్ అయితే ఉంటాయి మార్కెట్లో. సో ఇట్లాంటి మార్కెట్ కండిషన్స్లో మనకి మేము ఎందుకంటే 2010 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళం, 2015 నుంచి 2020 అండి, ఒక 5 years కనుక తీసుకుంటే అదొక నిజంగా ఒక ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా తెలుసుకోవాల్సింది. ఇండెక్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అంటే మొమెంటం కానివ్వండి, వాల్యూ కానివ్వండి. ఒక వాల్యూ ఇండెక్స్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 2015 నుంచి 2020 వరకు తీసుకున్నప్పుడు -6% CAGR. -6% CAGR అంటే 5 years. ఇప్పుడు సపోజ్ 1,00,000 పెట్టారనుకోండి, 1,00,000 పెడితే -6% అంటే 94,000 అవ్వాలి దాని వాల్యూ. ఇది అలా కాదు, 5 years -6 CAGR అంటే -6
-60 -30 అంటే 1,00,000 పెడితే 5 ఏళ్ళు ఆగిన తర్వాత కూడా 40,000 ఉంది. అంటే సిఏజిఆర్ రివర్సల్ ఇక్కడ రివర్సల్ సిఏజిఆర్ రివర్సల్ జరిగింది. సో అట్లాంటి డేస్ చూసిన వాళ్ళకైతే అలాంటి ఆ 2015 టైంలో ఎవరైతే మార్కెట్లో పార్టిసిపేట్ చేశారో 2008 కానివ్వండి, 2008 ఒకటి, 2015 నుంచి 2020 కానివ్వండి, ఈవెన్ ఎస్ఐపి చేసినా కూడా -లోనే ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరికీ ఇది అసలు ఆఫ్టర్ ఆల్ అండి. ఎవరైతే కోవిడ్ తర్వాత 2022-23లో ఎంటర్ అయ్యారో వాళ్ళు కొంచెం కంగారు పడతారు ఏంటి మార్కెట్ అని చెప్పి. కానీ ఎవరైతే లాంగ్ బ్యాక్ నుంచి ట్రాక్ చూసుకుంటూ వస్తున్నారో మార్కెట్స్ని, వాళ్ళకి అసలు ఇది నథింగ్ అండి అంటారు. సో కాబట్టి వారి పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పీరియన్స్ నేర్పిస్తుందండి అన్ని కూడా. సో మార్కెట్ అనేది కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ మార్కెట్ నిజంగానే పంటది, నాకు ఎప్పుడు గ్రహించలేదు. ఓన్లీ 1% ఏదో మాట్లాడాలని ప్రయత్నం యాంగ్జైటీతో వస్తాం, కానీ మనకి నిరుత్సాహపరిచింది ఇవాళ. న్యూస్ రీడర్స్ అందరికీ కూడా నిరుత్సాహం అని చెప్పచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.